వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాతో ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు ప్రధాని మోడీ. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు. జలసంద్రమైన విశాఖ సాగర తీరం. రాష్ట్రంలో మరో లగర్చెల్ల తరహా సంఘటన. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 7 లక్షల మంది. ఇక వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్కు తరలించారు. ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్ గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడే లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. దినచర్యలో భాగంగా యోగాను చేయాలి. పసిపిల్లల దగ్గర నుండి 3 కళ్ల ముసలోళ్ల వరకు అందరూ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని బి తాండ్రపాడు సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మధ్యలేటిలు కోరారు. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏపీలో యోగా ముగింపు కార్యక్రమాన్ని వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మధ్యలేటిలు మాట్లాడారు. నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర ఆహ్వానించి 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది విషయం మీరు అందరికీ తెలుసు. ఎక్కువ మందిని గ్యాదర్ చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ టైం అయినా కానీ మనం ఈ యొక్క లోటును లేకుండా తప్పకుండా మనం అందరం కూడా మన గ్రామంలో ఏ కార్యక్రమం నెలలో 3వ శనివారం శ్వాస ప్రోగ్రాం అని కూడా నిర్వహించాల్సి ఉండే కార్యక్రమం కూడా ఉంది. అందులో అందులో భాగంగా కూడా ఇప్పుడు అందరూ కూడా ఈ విధంగా లేకుండా రౌండ్గా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఒక 2 మినిట్స్లో మన కార్యక్రమాన్ని కంప్లీట్ చేద్దాం. అందరూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా లేదా 11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జరుపుకున్నందుకు పంచాయతీ కార్యదర్శి గారికి అలాగే గౌరవనీయ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బి తాండ్రపాడు
ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరవేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో అవగాహన తెచ్చే విధంగా కూడా ముందుకు సాగాలని మా గ్రామ కార్యదర్శికి విన్నవించడమైంది. ఈ అందులో పాల్గొనడానికి కూడా ప్రజలకి చైతన్యవంతం తేవాలని కోరుకుంటున్నాం. మీ ఎంపీటీసీ కే మదిరెడ్డి. దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభించారు. హర్యానాలో జరిగిన వేడుకల్లో సీఎం నయాబ్ సింగ్ సైని యోగా గురువు రామ్దేవ్ పాల్గొన్నారు. రామ్దేవ్ బాబా చేసిన యోగ విన్యాసాలు అక్కడ వారిని ఆకట్టుకున్నాయి. భారత సరిహద్దులోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా 109 దేశాలు జరగనున్నాయి. दंड बैठक के सबको करने देखो, जब हम 11 दिन का उपवास रख करके कर सकते हैं, हमारी श्रद्धामयी सन्यासिनी बहनें, पूज्य सन्यासी और जो जवान जहां जगह है वहां पर थोड़ा इसको करने के लिए प्रयास कीजिए। थारा योग का दरबार साथ नायब सिंह सरकार, थारी गूंजे जय जयकार, माने अच्छा लागे से। थारा योग का दरबार साथ नायब सिंह सरकार, थारी गूंजे जय जयकार, माने अच्छा लागे से। योग में भी सुर ताल, मीठे तन मन के मलाल, देख थारा योग कमाल, माने अच्छा लागे से। चलो योग में भी करते सुर रहो। ताल, मीठे तन मन के मलाल, देख थारा योग कमाल, माने अच्छा लागे से। सबका कर्म है योग, सबका धर्म है योग, सबके तन में भी योग, सबके मन में भी योग। योग रमा रोम रोम, माने अच्छा लागे से। योग रमा रोम रोम, माने अच्छा लागे से। योग आसन प्राणायाम ध्यान भजन, कहे सनातन धर्म के मर्म। योग आसन प्राणायाम ध्यान भजन, कहे सनातन धर्म के मर्म। देवत्व घटित हुआ योग के संग, रंगी है दुनिया योग के रंग। देवत्व घटित हुआ योग के संग, रंगी है दुनिया योग के रंग। जलवा योग का छाया, सबने स्वास्थ्य को पाया, भई सबकी सुंदर काया, माने अच्छा लागे से। जलवा योग का छाया, सबने स्वास्थ्य को पाया, भई सबकी सुंदर काया, माने अच्छा लागे से। थारा योग का दरबार साथ नायब सिंह सरकार, थारी गूंजे जय जयकार, माने अच्छा लागे से। थारी अमृत सी वाणी प्रातः काल गुरुवर, भरती है ऊर्जा अपार गुरुवर। थारी अमृत सी वाणी प्रातः काल गुरुवर, भरती है ऊर्जा अपार गुरुवर। शुद्ध आत्मा को रूप मिले निज को स्वरूप, ऋषि मुनियों का हम बन जाए प्रतिरूप। शुद्ध आत्मा को रूप मिले निज को स्वरूप, ऋषि मुनियों का हम बन जाए प्रतिरूप। ये हो ज्ञान का भंडार, सारे जग के खेवनहार, बन के थारा ही परिवार, माने अच्छा लागे से। ये हो ज्ञान का भंडार, सारे जग के खेवनहार, बन के थारा ही परिवार, माने अच्छा लागे से। थारा योग का दरबार साथ नायब सिंह सरकार, थारी गूंजे जय जयकार, माने अच्छा लागे से। जन जन की प्रभात, अब योग से शुरुआत, रोग भोगों की मिट्टी है अंधियारी काली रात। जन जन की प्रभात, अब योग से शुरुआत, रोग भोगों की मिट्टी है अंधियारी काली रात। ऐसा మహిళల బట్టలు చింపివేసి వారిపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాటు మండలం 20 గ్రామ పరిధిలో గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని లాక్కోవడానికి జేసీబీలతో వచ్చిన ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గిరిజనులు. దీంతో మా భూములు లాక్కోవద్దని వేడుకుంటున్న గిరిజనులపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు ఎవరు కొట్టింది చూపి, ఎవరు కొట్టింది, ఎవరు ఎందుకు కొట్టారు, పా చూపిద్దు పాండి, ఎవరు కొట్టారు, కొట్టారా, ఎవరు అడిగాండి, చూపియండి. కొట్టింది
యోగా ద్వారా ప్రపంచ దేశాలను మనం ఏకం చేయవచ్చని ప్రధాని మోడీ అన్నారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇచ్చాయి. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేశాయి. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ. యోగాకు వయసుతో పని లేదు. యోగాకు హద్దులు లేవు. యోగా వ్యక్తిగత క్రమశిక్షణకు మారుపేరని అన్నారు. और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं। वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं। गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है। योग इज फॉर एवरीवन, बियॉन्ड बाउंड्रीज, बियॉन्ड बैकग्राउंड्स, बियॉन्ड एज और एबिलिटी। అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కర్నూలు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా అధికారులు, యోగా అభ్యాసకులు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఔత్సాహికులు బీచ్ రోడ్డుకు తరలి వస్తున్నారు. ప్రజలను తరలించేందుకు ఉదయం 3 గంటల నుండి బస్సులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే యోగాంధ్రలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆర్కే బీచ్లోని ప్రధాన వేదికకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. संगीतम अर्थात दुखों से वियोग को, मुक्ति को ही योग कहते। రేవంత్ రెడ్డి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మి ఓట్లు వేసినాం. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఓ నిరుద్యోగి ఆవేదన. మా ఇంట్లో వాళ్ళని, ఊర్లో వాళ్ళందరినీ ఒప్పించి ఓట్లు వేయించినాం. విద్యార్థులు ఉద్యోగాలు వద్దుంటున్నారని ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కంటే మా చెప్పుతో మేము కొట్టుకోవడం నయం. ఇప్పటి నుండి రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే మా పని అని అన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ అన్న. మేము ఏంటి అసలు మీ సమస్య ఏంటి అన్న? మేము ఇక జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేము ఓటు వేసినాము, నమ్మినాము. నమ్మిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే మనకు ప్రభుత్వం నమ్మకం ఇచ్చినప్పుడు ఎవరైనా సరే దాన్ని నమ్ముతారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఓట్లు వేసిర్రు. ఓటు వేసినాం. వికారాబాద్ అంటే మీ దగ్గర ముఖ్యమంత్రి కదా. నాది కొడంగల్ కాన్స్టిట్యున్సీ. కొడంగల్ కాన్స్టిట్యున్సీ. మా ఇంట్లో వాళ్ళందరూ ఓటేసిన వాళ్ళము. ఈ రోజు మిమ్మల్ని నమ్మి ఓటేసినాం. ముఖ్యంగా ఏంది, మా ఇంట్లో నేను, మా తమ్ముడు వాళ్ళందరూ ఉంటాము. అయ్యా మా కొరకు మా మనల్ని ఓటేసినాం. మా కొరకు, ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి 1,50,000 2 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చిండట. నీకు ఉద్యోగం రాలేదా? 7 లక్షలు ఇచ్చారు. అదే మీరు ఇయ్యలేరు. అవును, ఇగో 1 లక్ష ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చెప్తున్నారు మీరు. అవును, నిరుద్యోగులు 5 లక్షల మంది ఉన్నాం. అరే మాకన్నా మా అన్న వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు మాకు కూడా కావాలి కదా. అరే మీకెందుకు రాలి, ప్రశ్నించేటోడికే నీకెందుకు రాలేదంటే ప్రశ్నించేటోడు ఏడుకోవాలి. మరి ఎవరు ప్రశ్నించొద్దు. అట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం 1 లక్ష 2 లక్షలు వచ్చినాయంటే మాకన్నా ముందు చదివే వాళ్ళకి వచ్చినాయి కదా, వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు మీరు కూడా ఇస్తామన్నారు కదా. మీరు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ పోయి రేవంత్ రెడ్డినో, మీ స్థానిక ఎమ్మెల్యేలో, మంత్రులను కలవచ్చు కదా. అదే ధర్నా ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తేనే పట్టించుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పనా? ఎవరిని అడుగుమంటారు? అక్కడికి వెళ్ళి కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి ఎవరిని అడగాలి? స్థానిక ఎమ్మెల్యే అయితే ఏం చెప్పాలి చెప్పు? సరే, మీ విద్యార్థులు ఏదైతే నిరుద్యోగులు 18 నెలల పాలన చూసారు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? మళ్ళా అధికారంలో వద్దు నాయనా, వద్దు. ఈ కాంగ్రెస్ పరిపాలన వద్దు, ఏమొద్దు. ఇప్పటి నుంచి ఇంకోసారి ఈ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మా చెబుతా మేమే కొట్టుకుంటాం. ఎందుకట్లా? వద్దనా, వద్దు. ఆ తర్వాత మా బతికేదో మేము బతుకుతున్నాం ఇక. కానీ మళ్ళీ మీ నియోజకవర్గం సీఎంఏ కదా, మరి ఘోరంగా మాట్లాడుతున్నావు, వద్దు అంటున్నావు. అంత బాధ ఏమైంది నీకు? అరే అన్న, ఇగో వీడికి వచ్చి హాస్టల్ ఫీజులు, మా ఖర్చులు, మా బట్టలు, మేము ఏం చేయాలి? మా ఏజ్ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదునా. మా అమ్మకు, మా నాన్నకు అసలు చేత కావట్లేదు వర్క్ చేయడానికి. అసలు ఏం చేయాలి తల్లి? మేము పని చేసుకోవాలన్నా, నువ్వు జాబ్ చేసుకుంటావా లేదా అని చెప్పేసి ఇంటికి పోయి నా సంవత్సరం అయిందనా. ఇంకే బాధ ఎవరికి చెప్పాలి చెప్పు? సంవత్సరం అవుతుంది. ఏం చేయాలి చెప్పు? ఎవరికి చెప్పాలి? ఇంటికి పోతే మా చిన్నోళ్ళందరికీ, నాకన్నా చిన్నోళ్ళందరూ ఇక వాళ్ళు ప్రిపేర్ కాలేరు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. నేను ఉద్యోగాలు మీద నోటిఫికేషన్ల మీద నమ్ముకొని ఉన్నా. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? నువ్వేమో అరే నోటిఫికేషన్లు వేస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పినావు. ఇప్పుడు ఏమో నోటిఫికేషన్లు ఏం లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? అస్సలు లేదు. మీరు మాత్రం 100% మళ్ళీ మీరు కొడంగల్ వాసి లేదు, గెలవదు. ఈ విధంగా ప్రవర్తిస్తే గెలవదు. ప్రభుత్వాన్ని కూడా కొద్దిగా మార్చుకోవాలి.
ప్రభుత్వ ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఒక విద్యాశాఖ కూడా మీ ఎమ్మెల్యే మళ్ళా మంత్రి అయిన సీఎం ఆయన దగ్గర అన్ని ఉన్నాయి. నిరుద్యోగుల గురించి ఒక 0.5% అన్న పట్టించుకుంటున్నా, ఒక్క 0.5 పాయింట్ కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడైనా ప్రతి సభలకు వెళ్తుండో సభలకు పోతే విద్యార్థులు జాబులు వద్దని ధర్నాలు చేస్తుంటారు చెప్తారు తప్ప అరే విద్యార్థులు మీకు జాబులు ఎక్కువైతున్నాయని చెప్పి ధర్నాలు చేస్తున్నారని చెప్తుండ్రు. ప్రతి సభలో చెప్తుండు. అసలు ఇలాంటి అబద్ధపు మాటలు ఎందుకు చెప్తాడో ఏమో అసలు నాకు అర్థం కాదు. మన అదే నువ్వు ఒక రాష్ట్రానికే హెడ్ ముఖ్యమంత్రివి, మీరే అబద్ధపు మాటలు మాట్లాడితే మేమేం చేయాలి చెప్పండి? అట్లా మాట్లాడితే ఎట్లా చూడాలి? అసలు మీకు ఉద్యోగాలే వద్దన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ధర్నాలు కూడా చేసేది వాళ్ళు ఉద్యోగాలు వద్దనే అని చెప్తూ ఉన్నాడు. ఏం మిమ్మల్ని దించడమే మా పని పెట్టుకుంటాం. ఇప్పుడు ఇట్లా చూడడం కాదు, అసలు ఆ స్థానంలో మిమ్మల్ని చూడొద్దు అంతే. ఇక అక్కడ నుంచి దించడమే పెద్ద పని పెట్టుకోవాలి తప్ప అక్కడ నుంచి చూడొద్దు ఇక. ఓకే. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకువెళ్లేందుకు పారిశుద్ధ కార్మికులు తమ విధుల పట్ల అలసత్వం వహించవద్దని బి తాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకేపోగు జయన్న కోరారు. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సర్పంచ్ ఆకేపోగు జయన్న సిబ్బందితో చెప్పారు. బి తాండ్రపాడు గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలందరూ స్వచ్ఛమైన నీరు అందాలని, అందరూ ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరమని అన్నారు. పేపర్ కేడి రమ్మను ఇప్పుడు అంతే మరి అవసరమైతే ట్యాంకులు అడుగుతున్నావు, లైట్లకు పోతున్నావు, ఇక్కడ ఈ పనులు అన్ని చేస్తున్నావు నువ్వు. బావా జగన్ ఎట్లా మాట్లాడతారు మీరు? ఆయన చూసుకునేవాడు మీరు ఏమన్నా అనుకోండి, చెప్తున్నాం మళ్ళా. నిన్న రమ్మన్నా మేము మాకేం స్కూల్ ఇస్తారా, మాకేం పని మా స్కూల్ ఇస్తారా ఏమన్నా చెప్పు. కాలంలో అందరూ రావాలా, బీచ్కి అయితే నేను కూడా సార్ తీసుకొని బీచ్కి అందరు రావాలా. ఇంతకుముందు ఎలా అన్న సంగతి నాకు తెలియదు. మళ్ళీ కాలు వచ్చిపోయింది ఇంత తెగనబత్తాడు. మళ్ళా తీసుకెళ్ళాక ఇల్లే జగన్ వనబత్తాడు. ఈ వంకర కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మరోసారి నిరసన సేగ. పాలకుర్తి నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తరిమి కొట్టడంతో తీవ్ర ఆందోళన అత్తాకోడళ్లు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటిస్తుండగా యశస్విని రెడ్డిని అడ్డుకుని నిలదీసిన ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇల్లున్న వారికే మళ్లీ ఇల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజల ఆగ్రహం చూసి స్పందించకుండా వెళ్లిపోయిన యశస్విని రెడ్డి పేర్లు రాసుకోండి. అవి కాకుండా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలు ఇంకా ఇవి కలిపి అన్ని కలిపి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఖచ్చితంగా నిజంగా పేదవాళ్ళు ఉన్నారు అందులో, వాళ్ళకైనా అందరికీ 2 విడతలు వస్తాయి. 1 విడతల రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఇల్లు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే బేస్మెంట్ వేసుకొని పిల్లలు వస్తున్నారు కూడా రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. 2 విడతలు అట్లాంటి వాళ్ళకి ఏమైనా వెసులుబాటు కల్పిస్తారు కానీ 1 విడతలు లేదు. ఈ ఊర్లో మీరు గెలిపించినందుకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత నాది. నేను పెట్టిస్తాను. మొదకాల
వచ్చిన వాళ్ళనే చూసి ఊరికే అనుకోవద్దు. మీకు వస్తే వాళ్ళనుకుంటే వాళ్ళకి వస్తే మనందరూ ఒకటే, మాకు అందరు సమానమే. ఎవరికైనా ఇల్లు పెట్టియాలనే ఉంటుంది. ఇంకా 2 విడతలలో కలుపుకొని మొత్తం అసలు ఇల్లు లేని వాళ్ళే లేకుండా పోతారు. అందరికి ఇల్లు ఉంటాయి. పెన్షన్లు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.